కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ అభిమానులకు లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖ రాసిన ఆమె అందులో సంచలన విషయాలు వెల్లడించారు. నాన్నకు నేనంటే ప్రాణం, నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో తక్కువ చేసో చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. నా 4 గ్రాండ్ చిల్డ్రన్స్ నాకు సమానం. వైఎస్ఆర్ బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో 4 గ్రాండ్ చిల్డ్రన్స్కి సమాన వాటా ఉండాలన్నారు. రాజశేఖర రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే అని జగన్మోహన్ రెడ్డి సొంతం కాదని లేఖలో పేర్కొన్నారు. ఇక ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమే వెల్లడించారు. అన్ని వ్యాపారాలు 4 చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాలన్నదే జగన్మోహన్ రెడ్డి బాధ్యత అని రాజశేఖర రెడ్డి దాన్ని కూడా వెల్లడించారు. రైట్, అభిమానులకు కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుల వైఎస్ షర్మిల వైఎస్ఆర్ అభిమానులకు లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖ ఆమె రాశారు. అందులో సంచలన విషయాలు వెల్లడించారు. నాన్నకు నేనంటే ప్రాణమని, నాన్న నన్ను ఎప్పుడు ఆడపిల్ల కదని చిన్న చేసో తక్కువ చేసో చూడలేదని వెల్లడించారు షర్మిల లేఖలో. నాన్న బ్రతికి ఉండని రోజులు ఒకే మాట అనేవారు. నా 4 గ్రాండ్ చిల్డ్రన్స్ నాకు సమానమని, బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ స్థానాల్లో 4 గ్రాండ్ చిల్డ్రన్స్కి సమాన వాటా ఉంటుందని చెప్పారు. ఇక రాజశేఖర రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలను వెల్లడించారు షర్మిల. ఇక జగన్మోహన్ రెడ్డి సొంతం కాదని లేఖలో అన్నారు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమే వెల్లడించారు షర్మిల. ఇక అన్ని వ్యాపారాలు 4 చిన్న బిడ్డలకు సమానంగా పంచిపెట్టాలన్నదే జగన్మోహన్ రెడ్డి బాధ్యత అని కూడా వెల్లడించారు, గుర్తు చేశారు షర్మిల. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి, అంటే చినికి గాలివానగా మారుతుంది జగన్ అలాగే షర్మిల వ్యవహారం. సో రోజుకు ఒక మాట, నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆమె ఏదైతే ఆయన వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తుందో ఆస్తుల వివాదం ఎప్పటి నుంచో వినిపిస్తుంది. కానీ ఒకసారి మీడియా ముఖంగా వచ్చింది, బహిర్గతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేఖలు విడుదలవుతున్నాయి అటువైపు నుంచి ఇటువైపు నుంచి. ప్రధానంగా షర్మిల రాసిన లేఖ సారాంశం ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే రాజకీయంగా ఉప్పు నిప్పులా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదం అయితే తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. ఎన్నికల ముందు నుంచి వీరి మధ్యన ఆస్తి వివాదం నడుస్తూ వచ్చింది. అయితే తాజాగా 3 నుంచి 4 రోజుల నుంచి ఈ వివాదం అయితే తీవ్ర రూపం అయితే దాల్చింది. దీనికి ప్రధాన కారణం ఎక్కడైతే ఈ ఆస్తుల విషయంలోనే వీరి మధ్యన గొడవ ఉంది. వీరి మధ్యన దీనిపైన ఓవరాల్ గా మనం ఒకసారిగా చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే వీరి ఆస్తులు ఏవైతే ఉన్నాయో దీనిపైనే ప్రధానంగా ఎవరైతే వైఎస్ జగన్ అవ్వచ్చు అలాగే ఆమె చెల్లెలు ఎవరైతే వైఎస్ షర్మిల ఇద్దరి మధ్యన వివాదం అయితే నడుస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇటీవల 3 రోజుల్లో దీనిపైన పెద్ద దుమారం అయితే లేచింది. దీని మీద తీవ్ర రాజకీయంగా వేడి కూడా రాజుకుంది. ఏదైతే టీడీపీ ఉందో, టీడీపీ గత 2 రోజుల క్రితం
దీనిపైన ఏదైతే ఈ లేఖల పైన ఒక బిగ్ ఎక్స్పోజ్ అంటూ ఒకటి విడుదల చేసింది సోషల్ మీడియా ద్వారా. దీంతో ఇది తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. ఏదైతే జగన్ చెల్లికి తల్లికి మోసం చేస్తూ ఆస్తి ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఒక రకంగా మానసికంగా వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఏకంగా టీడీపీ అయితే సోషల్ మీడియా ద్వారా అయితే చెప్పడం జరిగింది. అయితే నిన్న ఏదైతే జగన్ పర్యటన ఏదైతే విజయనగరం పర్యటన అయితే చేశారో అక్కడ ఈ కుటుంబ వివాదాలన్నీ సర్వసాధారణమే. దీన్నే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా టీడీపీ వారు ఎవరైతే ఉన్నారో దీన్ని కొంత రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. కుటుంబ వివాదాలు అన్నవి ప్రతి ఇంట్లో ఉన్నాయి, అలాగే మా ఇంట్లో కూడా వివాదాలు ఉన్నాయి. కానీ దీన్ని రాజకీయంగా పెద్దదిగా చేస్తూ తనను టార్గెట్ గా చేస్తూ టీడీపీ ఇవన్నీ చేస్తుంది. ఎవరైతే చంద్రబాబు నాయుడు అలాగే వైఎస్ షర్మిల ఒకే గుటి పక్షులు అంటూ సోషల్ మీడియా ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో కూడా వీరిద్దరి మధ్య అంటే చంద్రబాబు వైఎస్ షర్మిల మధ్య అత్యంత సత్సంబంధాలు ఉన్నాయి, ఒకే గుటి పక్షులు అన్నట్లుగా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఆస్తి వివాదం ప్రధానంగా రావడానికి ప్రధానంగా ఏదైతే వీరి మధ్యన అంటే ఇప్పుడు సరస్వతి కంపెనీ షేర్ల వివాదం అన్నది ఇక్కడ ప్రధానంగా వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఏదైతే తన సోదరి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్ ఎవరైతే ఉన్నారో తన సోదరి షర్మిల తల్లి విజయమ్మపై మాజీ సీఎం ఎవరైతే జగన్ ఉన్నారో అలాగే భారతి ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే ఆగస్టు 21న ఈ సరస్వతి కంపెనీ షేర్ల విషయం ప్రకారంపై ఆ రోజు ఏదైతే ఆగస్టు 21 MOU ప్రకారం విజయమ్మ షర్మిలకు షేర్లు కేటాయించామని, కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆ షేర్లను ఏదైతే విత్డ్రా చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు జగన్. దీనిపైనే ఇప్పుడు వివాదం నడుస్తోంది. మొత్తం మీద ఏదైతే ఈ సరస్వతి రైట్ హేమంత్ ఒకటి ప్రధానంగా షర్మిల ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. అంటే అమ్మ నేను అత్యాశ పడుతున్నామని వైఎస్ఆర్ అభిమానులు అనుకోవద్దని చెబుతూనే ఇంకొక అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఆస్తుల విభజన ఒప్పందం 5 ఏళ్ళు నా చేతిలో ఉన్న ఏనాడు భయపెట్టలేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ కావాలనే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన మీద చేస్తున్నారు. ఏదైతే అదే ఎన్సీఎల్టీకి సంబంధించి పూర్తిగా అక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుందో అక్కడే మరొకసారి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తన వ్యక్తిగతంగా కొన్ని అంశాలు కూడా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది షర్మిల. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సీఎం ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అప్పటికి మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అప్పుడు వెళ్ళిన సందర్భంలో పసుపు చీర కట్టుకున్నారు అనే ఒక అంశం కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. కావాలని విమర్శించారు నన్ను అని చంద్రబాబుకి ఏదో ఒక రాజకీయ దుర్దేశంతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అంశాలు కూడా అప్పటి నుంచే పునాదిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చెల్లెలే బయటికి రావడం అనేది టీడీపీ పార్టీ ఇక్కడ ఒక ఆసరగా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ అంశం అనేది ఎంతవరకు దారితీసే అవకాశం కనిపిస్తుంది? షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నా 5 ఏళ్ల పాటు నా చేతిలో ఉన్న ఏనాడు భయపెట్టలేదని చెప్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే రాజశేఖర్ ఏదైతే షర్మిల చేస్తున్న స్టేట్మెంట్ మనం ఒక్కసారి చూస్తే ప్రధానంగా ఆస్తుల వివాదం ఒక్కటే ఇక్కడ ప్రధానంగా ఇద్దరి మధ్యన పెద్ద ఎత్తున కనపడుతోంది. ఎందుకంటే ఆస్తులు అనేది సమానంగా వాటా పంచాలి. ఏదైతే తండ్రి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదైతే ఆస్తులు సమానంగా వాటా పంచడము తర్వాత మనవళ్ళు మనవరాలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సమానంగా వాటా పంచాలన్నదే గతంలో వైఎస్ బ్రతుకున్నప్పుడు జరిగింది అనేసి ఈమె స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ దాన్ని జగన్ మీరుతున్నారు. ఏవైతే అప్పుడు మాట్లాడిన కదా అక్కడ అంటే కుటుంబం మధ్యన జరిగిన ఏదైనా చర్చ అవ్వచ్చు, ఏదైనా జరిగిండొచ్చు. ఆ చర్చలో అందరికీ సమానంగా మనవలు మనవరాలకు అలాగే కూతురు కూడా అందరికీ సమానంగా ఇవ్వాలని చెప్పారు. ఇది కుటుంబ వ్యాపారానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, దీంట్లో జగన్ కి ఎంత హక్కు ఉందో తమకు కూడా అంతే హక్కు ఉందనేసి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది బహిరంగ లేఖలో. అయితే ఇదే విషయంలో ఇప్పుడు అంటే మొదటిగా ఇక్కడ సరస్వతి ఏవైతే కంపెనీ షేర్ల వివాదం రాజుకోవడం అన్నది ఇక్కడ ప్రధానంగా పెద్ద టాపిక్ గా మారింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎక్కడైతే వీరు ఎవరైతే జగన్ అలాగే భారతి ఇద్దరు కలిసి
ఈ ఒక కోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 9న ఎన్సిఎల్టీలో సరస్వతి కంపెనీ షేర్ల పైన ఈ సెప్టెంబర్ 9వ తారీఖు జగన్ భారతి ఒక పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. ఇది ప్రధాన కారణం. ఇప్పుడు వీరిద్దరి మధ్యన వివాదం ఏదైతే జరుగుతోందో దీనికి ప్రధాన కారణము ఈ సరస్వతి షేర్ల కంపెనీ వివాదమే ఇప్పుడు ప్రధాన కారణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వివాదం నడుస్తుంది. ఖచ్చితంగా MOU ప్రకారం అయితే అది విత్డ్రా చేసుకోవాలనేది ఇప్పుడు జగన్ ఉద్దేశము. అదే ఇప్పుడు ఈ సరస్వతి షేర్లు ఏవైతే ఉన్నాయో దీని విచారణ కూడా అంటే జగన్ పిటిషన్ వేయడం జరిగింది. ఇది నవంబర్ 8వ తారీఖు విచారణ జరగనుంది. దీనిపైనే ఇప్పుడు షర్మిల మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సరస్వతి షేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటిలో అంత పారదర్శకంగా ఉంది, ఎందుకు ఇవి ఇవ్వకుండా ఎందుకు నిరాకరిస్తున్నారు, అసలు అంతా లీగల్ గానే ఉన్నప్పుడు ఎందుకు మాకు ఇవ్వట్లేదు అన్నదే ఆమె ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇదే ఆమె ప్రశ్నిస్తూ వస్తున్నారు రాజశేఖర్. ఓవరాల్ గా చూస్తే అంటే ఇద్దరి మధ్యన వివాదం ఏదైతే నడుస్తుందో ఈ వివాదం ఇప్పుడు మొత్తం మీద ఇటు జగన్ కానీ అలాగే వైఎస్ షర్మిల మధ్యన కానీ ఇవి జరుగుతున్న దాంట్లో ఆమె ఒకటే ప్రశ్నిస్తున్నారు, అసలు మాకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో ఇప్పుడు సరస్వతి పవర్ షేర్లే ఉన్నాయి, ఇక్కడ ఈడీ అటాచ్ చేయలేదు, ఏదైతే 32 కోట్ల విలువైన భూమిని మాత్రమే స్వాధీనం చేసుకుంది, షేర్లు బదలాయించడానికి ఏ ఇబ్బంది లేదు అంటూ ఆమె స్పష్టం చేయడం జరుగుతోంది. ఆస్తుల పైన ప్రేమతోనే రక్త సంబంధాలు మర్చిపోయారు జగన్ అన్నది ఆమె స్పష్టంగా చెప్తుంది. ఈవెన్ బహిరంగ లేఖలో కూడా ఆమె ఇవే చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 2016లో అటాచ్ చేసినటువంటి ఈ సరస్వతి షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందన్నట్ల ఉద్దేశంతో జగన్ ఉన్నారు. కానీ ఈ ఏవైతే వాటాలు ఉన్నాయో అంటే సరస్వతి షేర్లు అవ్వచ్చు, మిగతా ఆస్తి ఏదైనా అవ్వచ్చు, అది ఈడీ అటాచ్ చేయడం వల్ల మేము ఇవ్వలేకపోతున్నామంటూ జగన్ చెప్పడం అన్నది కరెక్ట్ కాదు అన్నది ఎవరైతే షర్మిల ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదంతా అంటే నిన్న ఆమె మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే షేర్లు ఎప్పుడైనా బదిలీ చేయవచ్చు, దానికి ఎటువంటి అడ్డంకి లేదు, కానీ కావాల్సి కన్నా తన ఏదైతే ఆస్తులు ఇచ్చినట్టు వెనక్కి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే జగన్ ఇదంతా చేస్తున్నాడంటూ ఆమె బహిరంగంగా అయితే ఆమె ఒక లేఖ రాయడం జరిగింది. కుటుంబంలో అంటే కుటుంబం ఏవైతే వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, వారి కుటుంబానికి సంబంధించిన బంధువులు అవ్వచ్చు, ఎవరు కూడా తనని అపార్థం చేసుకోవద్దని చెప్పేసి ఈ బహిరంగ లేఖ అంటే ఎందుకు తన హక్కును అడుగుతున్నారంటూ ఆయన చెప్పడం జరుగుతోంది ఆమె షర్మిల అయితే. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ హేమంత్.